హాయ్ అండి. చాలా వరకు బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా పర్లేదు. ఫోనే చేయట్లేదు, అసలు మేము మర్చిపోయామా అని అంటారు చూడండి. అలాంటి వాళ్ళ దగ్గర మనము కానీ, వాళ్ళు కానీ ఇద్దరిలో ఎవరైనా పర్లేదు. ఒక 50,000 మధ్యలో ఉంటే చాలండి. తప్పకుండా ఫోన్లు తప్పకుండా వాళ్ళైనా చేస్తారు, మనమైనా చేస్తాము. అలాంటి పవర్ డబ్బుకుందండి. ఇద్దరి మధ్యలో డబ్బు ఉందనుకోండి, తప్పకుండా ఫోన్ కాల్స్ తప్పకుండా అటువైపైనా వస్తాయి, ఇటువైపైనా వస్తాయి. అదే ఇలాంటి డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం అలాంటివి ఏం లేవనుకోండి, ఎప్పటికో 3 నెలలకో 4 నెలలకో ఫోన్ చేస్తారు. అదే మనీ ఉంటే మాత్రం తప్పకుండా ఫోన్ వస్తుంది. కానీ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదండి. డబ్బు ఉన్నా కూడా మంచి మనసు ఉండాలి, మంచితనము ఉండాలి. అది గొప్ప. ఆ మనిషి మంచితనం, ఉన్నత స్థానం అది చాలా గొప్పదండి. ఇది మాత్రం 100% నిజం. డబ్బు ఇద్దరి మనుషుల్ని విడదీస్తుంది అంటారు. తప్పకుండా విడదీస్తుంది, కానీ ఇద్దరి మనుషులోని గుణతత్వాన్ని బయట పెడుతుందండి. వాళ్ళు మంచి వాళ్ళ, చెడు వాళ్ళ అనే ముసుగులో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసే టాలెంట్ డబ్బుకుందండి. వాళ్ళ గుణగణాలు మొత్తం తెలియజేస్తుందండి డబ్బు. ఈ రోజుల్లో మాత్రం మనీ ఉంటేనే మనిషికి విలువ. కానీ మనీ ఎప్పటికీ శాశ్వతం కాదండి. మనీ ఉండాలి, 100% మనీ ఉంటే తప్పకుండా ఈ లోకంలో సాధించలేనంటూ ఏది లేదు. దేనికైనా మనీ అవసరం, కానీ మనీతో పాటు మాట, మంచితనం కూడా ఉండాలి తప్పకుండా. ఈ లోకంలో జనాలు ఎలా ఉన్నారు అంటే, మంచిగా సంపాదించుకున్నా కూడా వాడికి ఏందిరా ఫుల్ డబ్బు అని అంటారు. అదే డబ్బు లేకపోతే వాడికి ఏముందిరా అని. ఒక మనిషి ఆరోగ్యపరంగా, ధనపరంగా ఉంటే తప్పకుండా ముందడుగు వేయగలడు.